వేసవి సెలవుల అనంతరం ప్రకాశం జిల్లాలో నిన్నటి నుంచే ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నిన్నటి నుంచి కూడా విద్యార్థులు స్కూల్స్కి వస్తున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. నిన్నటి నుంచి కూడా విద్యార్థులకు ఏదైతే మొదటి రోజే విద్యార్థులకు అందించాల్సిన బుక్స్ ఇతర ఏదైతే చదువుకునేందుకు వాళ్ళకి కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని కూడా నిన్నటి నుంచే పాఠశాలలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విద్యార్థులకు ఏమేమి ఇస్తున్నారు ఈ విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూల్స్కి వచ్చే విద్యార్థులకు ఏమేమి ఇస్తున్నారో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలకి వచ్చిన పాఠ్య పుస్తకాలన్నింటిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదైతే విద్యార్థులు పాఠశాలకు వస్తున్న వాళ్ళందరికీ కూడా నిన్నటి నుంచి కూడా వీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇక్కడ మనం ఏదైతే 10th క్లాస్ స్టూడెంట్కి ఏమి ఇస్తున్నారో ఒకసారి ఆ కిట్ చూసే పరిస్థితి చూద్దాం. మొదటగా బ్యాగ్ ఇస్తారు. స్కూల్కి ఏదైతే బుక్స్ పెట్టుకొని స్కూల్కి రావడం కోసం బ్యాగ్ ఇస్తున్నారు. ఆ బ్యాగ్లో 10th క్లాస్ విద్యార్థులకు అయితే 12 టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు. ఏదైతే వాటితో పాటు మరో 14 నోట్ బుక్స్ను కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం. 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇచ్చే కిట్ ఇది. ఆ కిట్లో ఉన్న ఏమేమి ఇస్తున్నారు అనేది మనం ఒకసారి చూస్తున్నాం. నోట్ బుక్స్ వీటితో పాటు 12 పాఠ్య పుస్తకాలని అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఏదైతే గతంలో మనం చూడొచ్చు, గత ప్రభుత్వంలో ఈ బ్యాగులన్నింటిని కూడా తయారు చేసిన పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో తయారు చేసిన ఈ బ్యాగుల మీద విద్యార్థులకు ఇచ్చేటప్పుడే సీఎం జగన్ గత ప్రభుత్వంలో వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ ఫోటోని ముద్రించి జగనన్న విద్యా కానుకగా ఇచ్చేవాళ్ళు. అయితే వాటిని ఏదైతే ఈ విద్యా సంవత్సరంలో గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన బ్యాగులనే విద్యార్థులకి అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ మనం పాఠ్య పుస్తకాల సంగతి పక్కన పెడితే ఇటు బ్యాగుల పరిస్థితి అయితే మనం నాణ్యత అంతంత మాత్రంగానే ఉందని చెప్పని గతం నుంచి కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు ప్రస్తుతం విద్యార్థులకైతే బుక్స్ వరకే అందిస్తున్నారు. దీంతోపాటు యూనిఫామ్, అదేవిధంగా షూ, మగపిల్లలైతే వాళ్ళకి బెల్ట్ కూడా అందించే పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులందరూ స్కూల్స్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కొలతలు తీసుకొని యూనిఫామ్ కావచ్చు, షూ కావచ్చు వాటిని అందించే పరిస్థితి ఉంది. వాటితో పాటే అప్పుడే బెల్ట్ కూడా అందించే పరిస్థితి ఉంది. దీంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే పాఠ్య పుస్తకాలన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్స్కి చేరుకున్నాయి. కానీ మిగతా యూనిఫామ్ కావచ్చు, షూ, బెల్ట్ వంటివి ఇంకా రావాల్సి ఉంది. ఏదైతే విద్యార్థులు పూర్తి స్థాయిలో స్కూల్స్కి వచ్చిన తర్వాత వాళ్ళ కొలతలు తీసుకొని వీటిని అందించే పరిస్థితి ఉందని చెప్పని ఇటు విద్యాశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం ఏదైతే గత విద్యా సంవత్సరంలో తయారు చేసిన ఈ బ్యాగులు ఈ బ్యాగుల మీద గతంలో జగన్ ఫోటోలు వేసి వీటన్నిటిని కూడా విద్యార్థులకి అందించేవాళ్ళు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్లెయిన్గా ఉన్న బ్యాగు ఇవన్నీ కూడా గత ప్రభుత్వమే కొనుగోలు చేసినప్పటికి కూడా ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ టైంలో ఇటు జగన్ ఫోటోని దాదాపు ముద్రించలేకపోయారు. వాటన్నిటిని కూడా ఇప్పుడు ఏదైతే నాణ్యత తక్కువగా ఉన్నా అప్పటికి కూడా ఇటు ఏదైతే ప్రభుత్వ దానం వృధా కాకూడదని చెప్పని ఇటు మొదటిగా పిల్లలకైతే అందిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. దీంతో పాటు మిగతా ఏదైతే పిల్లలకు అందించాల్సిన విద్యా సామాగ్రి ఉందో వాటన్నింటిని కూడా త్వరలోనే అందిస్తామని చెప్పని కూడా ఇటు జిల్లా విద్యాశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఒంగోలు నుంచి.